ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తాన్ని అంతటిని కూడా విడుదల చేయాలని, మీరేదైతే ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్కరికి, ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నెలలా భృతిస్తామని చెప్పారు. ఇప్పటికి 26, 27 మాసాలకు వచ్చేసాం. వీటన్నిటిని కూడా బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పని 31/7 ఈ నెల 31వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా ముఖ్య కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లకి, జిల్లా అధ్యక్షులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు గాని, రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులు గాని అందరూ కలిసి కలెక్టర్ సంబంధిత జిల్లా కలెక్టర్లకి వెళ్లి వాళ్ళ విజ్ఞాపన పత్రాన్ని జిల్లా కలెక్టర్లకి అందజేయడం జరుగుతుంది. లోకేష్ గారిని రాజీనామా చేయమని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే డిఎస్సిలో జరిగినటువంటి డిఎస్సి 2025లో జరిగిన అక్రమాల మీద విచారణ చేయడానికి సిబిఐ ఎంక్వైరీ కోరమని చెప్పని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తం చెల్లించాలని, నిరుద్యోగ భృతి తక్షణం అందరికీ చెల్లించాలని చెప్పని ఈ డిమాండ్లతో కలెక్టర్ను కలుస్తాం. అలాగే 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు ఈ 4 రోజులు కూడా అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, నియోజకవర్గ స్థాయిలో 4 రోజులు కూడా రిలే యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు వీరందరూ కూడా పాల్గొనేట్టుగా రిలే నిరాహార దీక్షలు జరుగుతాయి. అలాగే 10వ తారీఖున, ఆగస్టు 10వ తారీఖున నియోజకవర్గ స్థాయిలో మళ్ళీ ఇదే డిమాండ్ తో డిఎస్సి 2025లో జరిగిన అక్రమాల మీద విచారణ సిబిఐ జరిపించాలని, దీనికి కారకుడైనటువంటి అక్రమాలకు కారకుడైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ నాయుడు గారు రాజీనామా చేయాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమ్మించి మోసం చేస్తున్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తాన్ని చెల్లించాలని, నిరుద్యోగ భృతి వెంటనే అందరికీ ఇచ్చి 3,000 రూపాయలు నెల చొప్పున చెల్లించాలని చెప్పని నియోజకవర్గ స్థాయిలో కూడా 10వ తారీఖున ర్యాలీలు జరుగుతాయి. ఇది ఇక్కడతో కాదు, ఇది కామా మాత్రమే. ఈ 3 డిమాండ్ల మేరకు, ఈ 4 డిమాండ్లు డిఎస్సి అక్రమాల మీద సిబిఐ ఎంక్వైరీ, నారా లోకేష్ రాజీనామా, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు నెలలా ఇవ్వాల్సినటువంటి మొత్తం బకాయిలు విడుదల చేసేయాలని చెప్పని ఇది మొదటి అంకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం.